హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ క్యారెట్ హల్వా అండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలందరూ కూడా అమ్మమ్మల ఇంటి దగ్గరే ఉంటారు కదా ఫ్రెండ్స్. మేము కూడా మా అమ్మగారి ఇంటికి వెళ్ళామన్నమాట. అందరూ హల్వా కావాలి అని అంటే మేము క్యారెట్ హల్వా చూస్ చేసుకున్నాము. అందుకే క్యారెట్ హల్వా అందరం కలిపి ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా క్యారెట్‌ని బాగా కడిగేసుకొని, ఇలా రౌండ్‌గా ముక్కలు కోసుకొని మిక్సీ బాగా మెత్తగా పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్సు. మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు మాట. ఇలా అందరూ ఒక్క చోట ఉన్నప్పుడు ఏదైనా తినడానికి తియ్యగా ఉంటే చాలా బావుంటది ఫ్రెండ్స్. అందరూ చక్కగా కలిపి తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా ఆడుకోవాలి. చిన్న ముక్కలు గట్టా ఏమి ఉండకూడదు. ఇలా మెత్తటి పేస్ట్‌గా ఆడేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాలన్నీ వేసిన తర్వాత పాలు ముందుగా మరగబెట్టుకోవాలి బాగా. మరిగిన తర్వాత ఈ మిక్సీ పెట్టిన ఈ క్యారెట్‌ని మొత్తం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా వేసుకున్న తర్వాత ఈ మంటనైతే సిమ్‌లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టుకొని మీకేమైనా ఇతర పనులుంటే అవి చక్కగా చక్కబెట్టేసుకోవచ్చు. ఇది అవ్వే లోపల, ఇది ఉడికే లోపల. హై ఫ్లేమ్‌లో అయితే ఉడికించొద్దు ఫ్రెండ్స్. సిమ్‌లో పెట్టుకొనే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఈ లోపల ఇది ఉడుకుతా ఉంటది. మీరు వేరే వేరే పనులు కూడా చేసుకోవచ్చు ఈ హల్వా అయ్యేటప్పటికి. పాలలో ఈ క్యారెట్ ముద్దంతా బాగా ఉడికినప్పుడే ఒక గ్లాసున్నర పంచదార వేసుకోవాలి. ఈ పంచదార వేసి బాగా ఉడికించాలన్నమాట. పంచదార వేసిన కాడి నుంచి కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. అడుగు అయితే అసలు పట్టనివ్వకూడదు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్‌లో చేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఎలా గట్టిపడుతుందో. ఇలా మాట. ఈ పంచదార పాకం అంతా బాగా జిగురుగా అయ్యేంత వరకు కూడా ఈ క్యారెట్‌ని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా గట్టిపడిందో. ఈ మొత్తం పాలు మొత్తం పీల్చేసుకొని, అలాగే ఈ పంచదార అంతా కూడా పాకం గట్టిపడింది. ఇప్పుడైతే ఒక స్పూను పంచదార తీసుకోవాలి. అలాగే ఒక 6 యాలకులను గుండగా చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పొడవంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ యాలకుల పొడి గుండ వేస్తే ఏంటంటే హల్వా టేస్టీగా ఉంటది. మనం ఎక్కువ స్వీట్స్‌లో కూడా ఈ యాలకుల పౌడరు వేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అలాగే ఈ హల్వాలో కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం నెయ్యి చిన్న బౌల్‌లో వేసి అది జీడిపప్పు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడైతే హల్వా అయిపోయింది కదా! ఇప్పుడు బౌల్‌లోకి తీసేసుకొని ఈ నెయ్యిలో వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పుల్ని అలాగే కొంచెం పైన నెయ్యి వేసి చక్కగా డెకరేట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే అందరికీ ఎలా ఉన్నదో టేస్ట్ చూపించాలి కదా ఫ్రెండ్స్. నేనైతే మొత్తం మా ఫ్యామిలీలో ఉన్న అందరికీ ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అని అడుగుతున్నాను. మీరే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మా అక్కగారి అబ్బాయి. చాలా బాగుంది పిన్ని అన్నాడు. అలాగే తర్వాత మా మదర్ కూడా తిని చాలా టేస్టీగా ఉందమ్మా అని అన్నాడు. తర్వాత మా తమ్ముడు కూడా చాలా బాగుందక్క అని అన్నాడు. అలాగే మా బుడ్డదానికి కూడా చిన్న టేస్ట్ చూపిస్తున్నాము. తర్వాత మా ఫాదర్ కూడా చాలా బాగుందిరా అని చెప్పారు. ఇలా ఫ్యామిలీ అంతా కూడా చక్కగా తినేసి నెక్స్ట్ ఏం చేయాలా అని ప్లాన్ వేసుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్.